సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. భారత స్వాతంత్ర్య సంగ్రామ ఉద్యమం ఈ శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 22వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. కో జర్నీ మేట్స్, మనం కొలీగ్ అంటాము, తో పాటు పనిచేస్తే ఒకే బస్సులో జర్నీ చేస్తే జర్నీ మేట్. సో మనం బస్ జర్నీలో ఉన్నాం అందరం. బస్సు ఫుల్ ఫామ్ మనకి తెలిసిందే. సో ఈరోజు వి విల్ స్టార్ట్ ఒక కొత్త అధ్యాయము, బ్రిటిష్ వారి భారతదేశ ఆక్రమణ. మనం ఇందాక రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా ముగుల్స్కి ముందు ఇండియాలో ఎలా ఉండేది, భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలు, సామ్రాజ్యాలు చాలా తక్కువ మంది తక్కువ కాలమే నిలిచినాయి. ద లాస్ట్ వన్ బీయింగ్ ఏ ముఘల్ సామ్రాజ్యం. అంతకుముందు విజయనగర సామ్రాజ్యము అంతా ఉన్నప్పటికీ కూడా వాట్ హ్యాపెండ్, అశోకుడు ఇటువంటి గ్రేట్ కింగ్స్ ఉన్నా కూడా అప్పటికున్న రవాణా వ్యవస్థ ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసి మొత్తం భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించే అవకాశము, మనము మేనేజ్మెంట్లో 2 పదాలు వాడతాము, ఎకనామిక్ వైబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ అని. ఫీజిబిలిటీ ఉండేది కాదు. ఆ తర్వాత అందరికి కూడా ఒక రకమైనటువంటి ఆశ, నేను కూడా కింగ్ కావాలి. ఇప్పుడైతే ఏమి, నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, కుదిరితే మినిస్టర్ కావాలి, ఇంకా కుదిరితే ఈ పార్టీ ఓడిపోతే ఇంకో పార్టీలో చేరాలి. అంటే దీంట్లో 50% కరెక్ట్, 50% రాంగ్. అంటే లాయల్టీ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు పార్టీ గెలిచినా ఓడిపోయినా కూడా పార్టీ అంటే పక్షం అనే అర్థం తీసుకోవాలి. ఒక సైడ్ మీరు ఉన్నప్పుడు జీవితాంతం అదే సైడ్లో ఉండాలి. వివాహంలో కూడా ఇది ఇంకా ఎక్కువ వర్తిస్తుంది. యూ షుడ్ నాట్ చేంజ్ యువర్ స్పౌస్. వన్ లైఫ్, వన్ స్పౌస్. ఒకసారి పెళ్లి చేసుకుంటే భార్య కానీ భర్త కానీ వాళ్ళు జీవించి ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి కట్టుబడి ఉండాలి మానసిక. దిస్ ఇస్ ద హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సరే, మన పార్టీ ఓడిపోయింది, నేను ఇంకో పార్టీలో చేరుతా అంటే ఇన్ ఏ వే కరెక్ట్ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ ఎ పొలిటికల్ పర్సనాలిటీ బై నేచర్. సో గెలిచే పార్టీలో చేరితే నేను ప్రజాసేవ చేయగలను అనేటువంటి సదభిప్రాయంతో చేయడం వేరు. లేకపోతే నాకు ఎదురుగా అధికారం కావాలి, నేను సేవ చేసే సంగతి దేవుడు ఎరుగు. కనుక ఓడలు మారడము, నదిలో 2-3 నావలు పోతుంటే ఒక నావ మునిగిపోయే దశలో ఉంటే యూ జంప్ టు ద అదర్ థింగ్. ఎనీవే, ఇది కొంత బ్యాక్గ్రౌండ్ పీఠికతో సామ్రాజ్య విస్తరణ బిట్వీన్ 1756 to 1818, అంటే 44 + 18, 62 ఏళ్లలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ ఎలా జరిగింది. ఇక్కడ టైటిల్లోనే ఏం చెప్పారంటే, ఇక్కడ బ్రిటిష్ వారి భారతదేశ ఆక్రమణ. మనము వారి అంటే గౌరవ సూచిక పదాలు. అంటే ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై థాట్. దురాక్రమణ చేసిన వాళ్ళకి గౌరవం ఏంటండి? బ్రిటిష్ భారతదేశ దుర్మార్గ బ్రిటిష్ భారతదేశ ఆక్రమణ, దుర్మార్గ బ్రిటిష్ భారతదేశ దురాక్రమణ. దట్ షుడ్ బి ద టైటిల్ ఆఫ్ ద చాప్టర్. ఇది నా భావన. ఎనివే, బెంగాల్ ఆక్రమణ భారతదేశంలో బ్రిటిష్ రాజకీయాధిపత్యానికి 1757లో జరిగిన ప్లాసీ యుద్ధము నాంది పలికింది. మనం ఏదైనా పుస్తకం రాసినప్పుడు కూడా నాంది వాక్యం అంటాం. బిగినింగ్లో నాటకాల్లో కూడా నాంది వాక్యము ఇదంతా ఉంది, నాంది పలికింది. ఆ యుద్ధంలో ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీ బలాలు, బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా, ఈ పేర్లన్నీ ఇంతకుముందు మనకు ఆల్రెడీ వచ్చాయి. మున్పు దక్షిణాదిన ఫ్రెంచ్ వాళ్ళతో ఇంగ్లీష్ వాళ్ళు జరిపిన యుద్ధము అసలు నాటకం ప్రదర్శించడానికి ముందు చేసుకునే డ్రెస్ రిహార్సల్స్ వంటిది. నాటకాల్లో మనకి రిహార్సల్స్ ఉంటాయి, అంటే నార్మల్ డ్రెస్లో. డ్రెస్ రిహార్సల్స్ కూడా ఉంటాయి. అది అంటే ఈ 2 స్టేజ్లు అయిన తర్వాత, అంటే ప్రీ ఫైనల్, సెమీఫైనల్ తర్వాత ఫైనల్లో స్టేజ్ మీద విత్ ద డ్రెస్, అది రిహార్సల్ కాదు, లైవ్. ఎనీవే, ఆ యుద్ధంలో నేర్చుకున్న పాఠాలను ఇంగ్లీష్ వాళ్ళు బెంగాల్లో లాభప్రదంగా వాడుకున్నారు. బెనిఫిషియల్ యూస్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. అంటే ఎక్స్పీరియన్స్ కౌంట్స్ ఆల్వేస్. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అన్నది. కౌంట్ అండ్ మ్యాటర్స్ అని 2 పదాలు ఆంగ్లంలో. కౌంట్ అంటే లెక్కకు మిక్కిలి అంటాం మనం. లెక్కకు మిక్కిలే గుణవత్తత లేదు. సో ఆల్ థింగ్స్ కౌంట్, బట్
ఓన్లీ ఫ్యూ థింగ్స్ మ్యాటర్. దిస్ ఈజ్ అనదర్ ఇంటర్ప్రిటేషన్. సో వాళ్ళు ఆ అనుభవాన్ని కలిసి వచ్చింది వాళ్ళకి, అంటే వాళ్ళు కలిసి వచ్చేటట్టు అనుభవాన్ని వాడుకున్నారు. చాలా మందికి అనుభవం ఉంటుంది కానీ కొంతమంది వాడుకోరు అనుభవాన్ని, అది లేనట్టే లెక్క అంటారు. దెన్ భారతదేశంలోని రాష్ట్రంలో బెంగాల్ మహా సస్యశ్యామలమైన సంపన్న రాష్ట్రము. బెంగాల్ కల్చరలీ ఆల్సో రిచ్ స్టేట్ బెంగాల్. బెంగాల్లో పరిశ్రమలు వాణిజ్యము ఉచ్చ స్థితిలో ఉన్నాయి ఇప్పుడు, ఆ రోజుల్లో 1750s ఉత్తరార్థంలో. తూర్పు ఇండియా కంపెనీ వారు కంపెనీ ఉద్యోగులకు కానీ ఆ రాష్ట్రంలో అత్యంత లాభదాయకమైన వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే, కొంత కంపెనీ ఇది ఉర్దూ వర్డ్, అంటే కంపెనీ పక్షాన వ్యాపారం చేస్తూ కొంత వాళ్ళ సొంత వ్యాపారం కూడా చిల్లర మల్లర చేసేవాళ్ళు. అండ్ దే యూస్ టు ఆల్సో గెయిన్ పర్సనల్లీ ఎట్ ద పర్సనల్ లెవెల్. దాంట్లో ప్రముఖుడు రాబర్ట్ క్లైవ్. ఆయన చిన్న ఉద్యోగం మొదలుపెట్టి హయ్యర్ పొజిషన్కి చేరి హీ ఎర్న్డ్ ఏ లాట్ ఆఫ్ మనీ. మిగిలిన ఉద్యోగులు కూడా అంతే. 1717లో ముఘల్ చక్రవర్తి ప్రసాదించిన ఫర్మానా అంటే ఏంటో వీ హావ్ సీన్ సఫిషియెంట్లీ. ఫర్మానా అనే ఇంగ్లీష్ వాడికి బెంగాల్లో ప్రత్యేక హక్కులు, స్పెషల్ రైట్స్, సౌకర్యాలు, ఫెసిలిటీస్ సమకూరాయి. వ్యాపార సుంకాలు కట్టుకుందామనే బ్రిటిష్ ఎగుమతి, వ్యాపార సుంకాలు కట్టకుండానే బ్రిటిష్ ఎగుమతి దిగుమతిలో స్వేచ్ఛ అక్కడ ఉంది. అంటే దే ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద ట్యాక్స్. ఇప్పుడు కూడా కొన్ని కేటగిరీస్ కి ఎగ్జామ్ట్. జిఎస్టీలో కూడా లేటెస్ట్ సంస్కరణలో స్లాబ్ రేట్ చాలా తగ్గించారు. ఎక్సెప్ట్ చాలా లగ్జూరియస్ గూడ్స్ ఒకటి 20%, 5-6 ఐటమ్స్ ఉంది. మిగిలిన ఐ థింక్ దే ఆర్ పెగ్డ్ అరౌండ్ ద లోయెస్ట్ లెవెల్ ఉంది జిఎస్టీ. ఎగుమతి దిగుమతుల సరుకుల రవాణాకు పాసులు, దస్తక్ అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు మనకి మనం పాస్ అంటాము. జారీ చేసే హక్కు ఇంగ్లీష్ వాళ్ళకి ఆ ఫర్మానా ద్వారా దక్కింది. అంటే వీళ్ళు వాళ్ళకి ఏజెంట్ కింద ఈస్ట్ ఇండియా వాళ్ళకి మీరే పాసులు ఇవ్వచ్చు ఎగుమతికి దిగుమతికి. ఈ రోజుల్లో మనం ఏమంటాము, ఇంపోర్ట్ లైసెన్స్ ఉండాలి. ఎక్స్పోర్ట్కి ఏం లైసెన్స్ అక్కర్లా. ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి దేశానికి విదేశీ మార్కెట్ ఏం వస్తుంది, ఏ దేశానికి. అంటే ఎక్స్పోర్ట్ కూడా కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్స్పోర్ట్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్, ఇంపోర్ట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్. ఇంపోర్ట్కి మనం విదేశక మారక ద్రవ్యం మనం కట్టాలి, విచ్ ఈజ్ ఏ స్కేర్స్ కమాడిటీ. US$ అప్పట్లో బ్రిటిష్ పౌండ్ ఉంది. అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి. ఎక్స్పోర్ట్స్ ఆర్ వెల్కమ్, ఇంపోర్ట్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అనే ఒక అథారిటీ, DGFT అంటాం, వాళ్ళు ఇవన్నీ చూస్తుంటారు. రైట్. కంపెనీ ఉద్యోగులకు ప్రైవేట్ వ్యాపారం చేసుకునే హక్కు ఉండేదే కానీ ఈ మొఘల్ ఫర్మానా వాళ్ళకి వర్తించదు. అంటే వాళ్ళు దే హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద జనరల్ క్యూ అని చెప్పడానికి. వీళ్ళకేమో పాసులు, మిగిలిన వాళ్ళకేమో ఇన్ నార్మల్ కోర్స్ అంటాం మనం, INC, ఇన్ నార్మల్ కోర్స్, నో స్పెషల్ ట్రీట్మెంట్. భారతీయ వర్తకుల మాదిరిగా కంపెనీ ఉద్యోగులు సైతము తమ ప్రైవేట్ వ్యాపార కలాపాల్లో సుంకాలు చెల్లించాలి. ఓన్లీ ఎగ్జంప్షన్ ఫర్ ఈస్ట్ ఇండియా కంపెనీ. కంపెనీకి బెంగాల్ నవాబులకు మధ్య ఆరని చిచ్చు. మనం రావణ కాష్టం అనే పదం వాడుతుంటాము. రావణుది ఎంత బలమైన శరీరం అంటే అది కారణానికి చాలా సంవత్సరాలు, యుగాలు పట్టిందని అంటాము. అందుకని సామెత రూపంలో రావణ కాష్టం అంటారు. అంత ఈజీగా చల్లారింది. సో వీళ్ళకి ఆరని చిచ్చు రగిల్చిన ఘనత ఆ ఫర్మానది. అంటే వాళ్ళకెందుకు కన్సెషన్ ఇచ్చారు, మాకెందుకు ఇవ్వరు? దీన్ని మనము నవీన పదాల్లో విసే డిస్క్రిమినేటివ్ ట్రీట్మెంట్, డిస్క్రిమినేషన్, వివక్ష ఉండరాదు అనేసి. కానీ ప్రకృతిలో అది ఎదురిగి ఉంది. కానీ ఉంటే కూడా చాలా సజావుగా, చాలా తక్కువ లెవెల్లో అత్యవసరాన్ని పట్టి ఉండాలి డిస్క్రిమినేషన్, అదర్వైజ్ ఉండరాదు. ఆ ఫర్మానా మూలంగా బెంగాల్ ప్రభుత్వం చాలా ఆదాయం నష్టపోయింది. ఫ్రీ కదా, ఇంక ఫ్రీ అంటే గవర్నమెంట్కి ఆదాయం ఉండదు. అప్పుడు గవర్నమెంట్ ఎవరిది? ఈ సాయిబులది అక్కడ వెస్ట్ బెంగాల్లో. కంపెనీ సరుకుల రాకపోకలకు సంబంధించి దస్తకులు జారీ చేసే హక్కు, దస్తక్ అంటే ఇందాక చూసాము పాస్ చేసే హక్కు ఇంగ్లీష్ వాళ్ళకి ఉండడం చేత కంపెనీ ఉద్యోగులు ఆ హక్కును దుర్వినియోగపరచడానికి అలవాటు పడి పన్ను ఎగవేసేవాళ్ళు.
ఆ పాస్ ని అడ్డం పెట్టుకుని వీళ్ళ పర్సనల్ గా కూడా దే యూస్ టు డూ సమ్ బిజినెస్ అండ్ గెయిన్ మనీ. ముర్షిద్ కులీ ఖాన్ మొదలుకొని ఆలీవర్దీ ఖాన్ ఈ ఇద్దరు ఇంకొకతను కలిపి ముగ్గురు అక్కడ ప్రముఖులు. ఇది ఇంతకుముందు ఎపిసోడ్ లో టాక్డ్ అబౌట్ ఇట్. నవాబులు ఎవరు? 1717 నాటి మొఘల్ ఫర్మాన్కు ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చిన అర్థ వివరణతో ఏకీభవించలేదు. అర్థ వివరణ అంటే ఇక్కడ అన్సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్, అంటే వాళ్ళు ఇచ్చిన వివరణ వీళ్ళకి ఆమోదయోగ్యంగా తీసుకుంటుంది. వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళ చేత ఏటా ఒక మొత్తంగా డబ్బు కట్టించుకున్నారు. దస్తకులు జాసే హక్కును దుర్వినియోగపరచనివ్వకుండా కట్టడి చేశారు. ఎవరు? ముఘల్స్. అయితే కంపెనీ ఉద్యోగులు మాత్రము తమ ప్రైవేట్ వ్యాపారానికి సంబంధించి అవకాశం దొరికితే చాలు పన్నులు ఎగవేసి నవాబుల అధికారాన్ని ఎదిరించారు. రెబుల్ స్టార్ అంటాము, రెబెలియన్, రెబుల్ స్టార్ అని. 1756లో సిరాజుద్దౌలా తాతగారైన అలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా యొక్క తాతగారైన అలీవర్దీ ఖాన్ అనంతరము రాజ్యానికి రాగానే వ్యవహారాలు ఒక కులిక్కి వచ్చాయి. టువర్డ్స్ ఎన్ ఎండ్, ఒక దశకు వచ్చాయి. సిరాజ్ యువకుడు, అంటే తాతగారు పోయిన తర్వాత మనవడు సిరాజ్ ఉద్ దౌలా. ఒక్కొక్క మతంలో పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వేరే మతాల వాళ్ళకి పలకడం కొంచెం కష్టం అవుతుంది. ఎనివే, సిరాజ్ యువకుడు, అతనికి ముక్కు మీద కోపం. ముర్షిద్ కులీ ఖాన్ కాలంలో ఇంగ్లీష్ వాళ్ళు ఏ ప్రాతిపదిక బేసిస్ వ్యాపారం చేసుకున్నారు, అదే ఇప్పుడు కొనసాగాలని సిరాజ్ స్పష్టం చేశారు. దక్షిణాదిన ఫ్రెంచ్ వాళ్ళ మీద దిగ్విజయాలు సాధించిన కైపు కానీ ఇంగ్లీష్ వాళ్ళు, మనం నిన్న పీడిఎఫ్ అనే పదం వాడాము. బిపిడిఎఫ్, బి అంటే బ్రిటిష్, పోర్చుగీస్, డచ్ అండ్ ఫ్రెంచ్. ఏ ఇంట్లో బీసీలు పోట్లాడుకున్నట్టు అన్న పదం కూడా వాడాము. కైపు దగ్గర ఇంగ్లీష్ వాళ్ళు సిరాజుద్దౌలా విధించిన నిర్బంధాన్ని ఎదిరించారు. మేము ఫ్రెంచ్ వాళ్ళనే గెలిచాము, మీరెంత అన్న టైప్. స్వదేశీ రాజుల రాజకీయ సైనిక బలహీనత వాళ్ళకి ఎప్పుడు బాగా తెలుసు. స్వదేశీ రాజులు అంటే ఇక్కడ ఇండియన్ కింగ్స్, వాళ్ళ యొక్క పొలిటికల్, రాజకీయ, మిలిటరీ అండ్ మిలిటరీ వీక్నెసెస్, పొలిటికల్ అండ్ మిలిటరీ వీక్నెసెస్ వాళ్ళకి తెలుసు. అంచేత తమ సరుకుల మీద నవాబు సుంకాలు చెల్లించడానికి నిరాకరించడమే కాకుండా తమ అధీనంలో కలకత్తా రేవులో ప్రవేశించే భారతీయ వర్తకుల సరుకుల మీద కంపెనీ సుంకాలు పెంచింది. సహజంగానే యువ నవాబు మండిపాటు అంటాము. కొంతమందికి కోపం వస్తే తక్కువ మంది పళ్ళు పటపట కొరుకుతుంటారు, ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది బయట వాళ్ళకి. యథార్థంలో కూడా అందరికీ అట్లా కుదరదు, కొందరికి వాళ్ళ బాడీ స్ట్రక్చర్. బెంగాల్ సింహాసనం మీద తన ప్రత్యర్థులను ఎక్కించాలనే ఉద్దేశంతో కంపెనీ తన మీద కత్తి కట్టిందని సిరాజ్ మొదటి నుంచి అనుమానం. పాయింట్ ఏమంటే డివైడ్ అండ్ రూల్. ఇది ప్రకృతిలో ఉన్న విషయమే. మనుషుల మధ్యలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని విడదీసి ఒక్కళ్ళని దాంట్లో నుంచి మన పక్షం తిప్పుకోవడము. దిస్ ఈజ్ ద డివైడ్ అండ్ రూల్ కాన్సెప్ట్. లేదా ఒక రకమైన లాలూచి, లేదా ఒకళ్ళకి ఒక హెల్ప్ చేసి గ్రాటిట్యూడ్ అనేటువంటి బంధంలో ఇరికిచ్చి తమ వైపు తిప్పుకోవడం. మంచి పర్ఫెక్ట్ ఉదాహరణ మహాభారతంలో దుర్యోధనుడు కర్ణుని మీద ప్రయోగించాడు. దుర్యోధనుడు యువరాజు అయినా కూడా మహారాజు పోకుండా ఉండేవాడు. తండ్రి ఉన్నప్పటికీ ఈయననే ఆలినాల్లో. సో పాండవులకి ధీటుగా ఎవరైనా థర్డ్ పార్టీ దొరుకుతారు అని అన్వేషించే టైంలో కర్ణుడు అక్కడ కుమార అస్త్ర విద్య ప్రదర్శన అనే పేరులో ఉంటుంది. అక్కడ వచ్చినప్పుడు హీ సపోర్ట్స్ కర్ణ. వాళ్ళు పెద్దవాళ్ళు అబ్జెక్ట్ చేస్తే రాజే దీంట్లో పార్టిసిపేట్ చేయాలి, రాజరికం లేని వాళ్ళు, రాజు కాని వాడు అంటే ఇమీడియట్గా అతనికి అంగరాజ్య పట్టాభిషేకం ఆన్ ద స్పాట్ చేసి నౌ యూ కెన్ కంపీట్. కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే చిన్న సహాయం చేసినా కూడా జీవితాంతము వాళ్ళు రుణపడి ఉన్నట్టు భావన. కర్ణుడికి అదే భావనతోనే దుర్యోధని విషయాలు కొన్ని నచ్చినా నచ్చకపోయినా దుర్యోధని పక్షంలో ఉండడానికి కర్ణుడికి రెండే రెండు కారణం. ఒకటి
ఇతన్ని వేరే వాళ్ళు నిరాకరించినప్పుడు దుర్యోధనుడు ఆదుకున్నారు. నెంబర్ 1. ఈ క్షత్రియులకి ప్రత్యర్థి మీద యుద్ధం చేయడం అనేది చాలా ఇష్టం. అవతల వైపు అర్జునుడికి తనకి ప్రత్యర్థి, అంటే వీళ్ళకి ప్రత్యర్థి లేనిది నిద్ర పట్టదు. ప్రత్యర్థి ఉండాలి, యుద్ధం చేయాలి, గెలవాలి. చాలా సార్లు గెలవలే లేదు ఆయన కర్ణుడు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. ఈ 2 కారణాల చేత దుస్సాంగత్యంలో కర్ణుడు ఉండిపోయింది. దట్స్ ఏ డిఫరెంట్ థింగ్. అంటే వాటి ఛాయలతోనే తర్వాత కాలంలో కానీ ఇప్పుడు నవీన కాలంలో కూడా అదే ఛాయలతోనే థింగ్స్ ఫామ్ చేస్తుంది, రూపాంతరం చూపుతుంది. కానీ ఒరిజినల్ విషయం అదే. రైట్, ఓకే. చంద్రనాగూర్ కలకత్తాకి దగ్గరలో అవును అనుకుంటా. నేను కూడా కలకత్తాలో ఒక 3 years ఉండడం జరిగింది లో. చంద్రనాగూర్లో బలంగా వీళ్ళున్న ఫ్రెంచ్ ప్రత్యర్థులలో సంఘర్షణ వచ్చి సూచనలు కనిపించే ఇంగ్లీష్ వాళ్ళు బెంగాల్ నవాబు అనుమతి లేకుండా కలకత్తాలో బలిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేసుకోవడంతో సిరాజు సహించలేకపోయారు. ఇంగ్లీష్ వాళ్ళ చర్యని తన సార్వభౌమాధికారం మీద దాడిగా అతడు భావించాడు. ఐరోపా ప్రత్యర్థుల్ని బెంగాల్ గడ్డ మీద కుమ్ములాడుకోనిస్తే ఐరోపా ప్రత్యర్థులు ఎవరు? ఐరోపా ప్రత్యర్థులు ఇక్కడ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్, బోత్ ఆర్ ఫ్రమ్ యూరప్. కుమ్ములాడుకోనిస్తే కర్ణాటక నవాబు పట్టిన గతి తనకు ప్రాప్తిస్తుందని అతడు గ్రహించాడు. వెంటనే ఇద్దరిని యుద్ధ సన్నాహాలు కట్టి పెట్టమని ఉత్తర్వులు జారీ చేశాడు. అంటే మన ప్లేస్ డిస్టర్బ్ అవుతుంది కదా. ఇందాక ఎగ్జాంపుల్లో బీసీలు వచ్చేసి ఏ ఇంట్లో ఫైట్ చేస్తుంటే ఈ కుర్చీ వాడి మీద తిమ్మ కొట్టడం, వాడు వీడేమి కొట్టడం, మన ఫర్నిచర్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సంథింగ్ లైక్ దట్. ఫ్రెంచ్ వాళ్ళు ఆ ఉత్తర్వుని మన్నించారు, ఇంగ్లీష్ వాళ్ళు నిరాకరించారు. నిరాకరించు. నవాబు ఇష్టాలతో నిమిత్తం లేకుండా కంపెనీ వాళ్ళు బెంగాల్లో తిష్ట వేసి తమ ఇష్టానుసారం వ్యాపారం సాగించడానికి పట్టుదల పూనకము. ఇది బెంగాల్ నవాబు సార్వభౌమాధికారం మీద ప్రత్యక్ష ధిక్కారము, ఓపెన్ రెబెలియన్, ప్రత్యక్ష ధిక్కారం. ఏ ప్రభువు ఇటువంటి పరిస్థితిని సహించదు, అన్లెస్ ఓడిపోతే తప్ప. ఓడిపోయి సంధి చేసుకోవడం ఇష్టం లేక ప్రాణమున్నంత వరకు పోరాడి మరణించడము, వీర మరణ ప్రాప్తి. రాజులు ఆ రకంగా కూడా డివైడ్ అవుతారు. సంధి చేసుకునే వాళ్ళు ఉంటారు, సంధి లేదు కొన ఊపిరి వరకు పోరాడతా, గెలిచినా ఓకే, ఓడిపోయినా ఓకే, కానీ నీకు లొంగేది లేదు అన్న మాట మీద కూడా కొంతమంది. ఇంగ్లీష్ వాళ్ళ పథకాల్లో గర్భితమైన దీర్ఘకాలిక పరిణామాన్ని సిరాజు గుర్తించాడు. మొక్కై వంగనిది మానై వంగదు, ఇది మనకి సామెత. కాబట్టి ఈ దేశపు చట్టాలకు ఇంగ్లీష్ వాళ్ళు బద్దులై ఉండేదాగు వాళ్ళ మెడలు వంచాలని సిరాజు నిర్ణయించాడు. ఇక్కడ 2 పదాలు, మెడలు వంచడం. మెడ కీలకమైన పార్ట్. మెడలు వంచితే వాడు మన కంట్రోల్లోకి వచ్చింది. ఇంకోటి కొంతమంది పూర్తిగా వాడుతూ ఉంటుంటాము, మీకెందుకంటే నేను అతను చేయబట్టి సంతకం చేయిస్తాను మీ పేపర్ మీద అంటారు. అంటే అంత లిబర్టీ వాడి దగ్గర ఉందనేసి. ఎవరైనా వాడి చేతితో వాడు సంతకం పెడతాడు, కానీ నేను అంటే నాకు అంత లిబర్టీ ఉంది అతని మీద, అతను చేయబట్టి మీకు పని సంతకం చేయిస్తాను మన టైప్లో. సో మెడల్ ఉంచడం, చేయబట్టి సంతకం చేయించడం. కానీ అనవసరం తొందరపాటుతో తగిన సన్నాహాలు చేసుకోకుండా సిరాజుద్దౌలా కాషిం బజార్లో ఇంగ్లీష్ ఫ్యాక్టరీని పట్టుకొని కలకత్తా వైపు పురోగమించి 1756 జూన్ 20న ఫోర్ట్ విలియంని ఆక్రమించారు. ఫోర్ట్ విలియం ఇన్ కలకత్తా ప్రాంతంలో. ఇక్కడ ఏమన్నారు? తగిన సన్నాహాలు చేసుకోకుండా, తొందరపాటు తగిన సన్నాహాలు అంటే ప్రిపరేషన్ కరెక్ట్ గా ఉండాలి. మనం ఏ పని చేసినా కూడా, ఏ పని లేకుండా ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. తొందరపాటు అన్నారు. ఆయన మీద ముక్కు మీద కోపం మనం ఇందాక చూసాము. యువకుడు ఒకటి, ముక్కు మీద కోపము, స్వభావరీత్యా అన్ప్రిపేర్డ్ గా వెళ్ళడంతోనే ఇంగ్లీష్ వాళ్ళు నౌకలెక్కి పారిపోతుంటే చూసి ఊరుకొని వాళ్ళ మీద తేలిగ్గా సాధించిన విజయానికి ఉప్పిపోయి సిరాజు కలకత్తా నుంచి నిష్క్రమించాడు. అంటే ఇది కలకత్తాకి దగ్గరలో కాషిం బజార్లో. హీ కేమ్ బ్యాక్, కలకత్తాకు వచ్చాడు. అంటే మనకి ఇక్కడ కూడా ఒక సామెత ఉంది. సామెతలను కూడా అధ్యయనం చేసి పరిశీలించి చాలా మన జీవితాన్ని మనం బాగుపరుచుకోవచ్చు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనేది ఒకటి. అది తప్పిపోతే ఇట్ మే కమ్ బ్యాక్. జీవహింస చేయకూడదు, అంటే ఆ రైడర్ కి సబ్జెక్ట్ టు దట్.
సో ఈయన కొంచెం ఉదాసీన వైఖరి వహించడం చేత వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి అలా టైంకి వాళ్ళకి సముద్రం మీద పట్టుండింది అనేసి నిన్న కూడా మనం సందర్భంలో వచ్చింది. ఆ ఓడెక్కి సముద్రంలో కొంత దూరం పోయినారు, అక్కడ కొద్ది రోజులు ఉండి మళ్ళీ దే కేమ్ బ్యాక్. సీ దట్ ఇది అతను చేసిన పెద్ద తప్పిదం. శత్రు బలాన్ని తక్కువగా అంచనా వేసాడు. సముద్రానికి సమీపంలో ఉల్లాలు ఉల్టాలు ఉల్టా అనేది చూడాలా. ఉల్టా ఐ థింక్ ఒక పేరు అనుకుంటా, ప్రాంతం అని కాదు. లెట్ మీ చెక్అప్ అండ్ క్లారిఫై. ఉల్టాలు ఇంగ్లీష్ అధికారులు తలదాచుకుంటారు. ఉల్టా పల్టన్ అంటారు. ఇక్కడ మనకి హైదరాబాద్ లో మలక్పేట దగ్గర సర్ఫఖాస్ పల్టన్ అంటే ఏ సార్ట్ ఆఫ్ క్యాంప్ అని అనుకోవచ్చు. వెరీ కరెక్ట్లీ సీ ఉల్టాలో తలదాచుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు. అంటే మనకి టైం కలిసి రానప్పుడు తలదాచుకోవాలి. మహారాణా ప్రతాప్ కూడా ఆయన రాజ్యం పోయినప్పుడు అడవిలో గడ్డితో చేసిన రొట్టెలు తిని, గడ్డి రొట్టెలు అలా కొంతకాలం గడిపించి మళ్ళీ రీఅటాక్ చేశాడు ముస్లింస్ ని. మద్రాసు నుంచి సహాయం అందేదాకా నిరీక్షిస్తూ కూర్చున్నారు ఎవరు? ఇంగ్లీష్ వాళ్ళు. ఈలోపు నవాబు దర్బార్లోని ప్రముఖులతో మంతనాలాడి ఇంగ్లీష్ వాళ్ళ ఒక విద్రోహ ముఠాన్ని తయారు చేసి ఉంచారు. వీరపక్షిగా ఉన్న మీర్ జాఫర్, కలకత్తా మీద అధికారిగా ఉన్న మణిక్ చంద్ మహాధనవంతుడు, మణిక్ చంద్ ప్లస్ మహాధనవంతుడు ఓం చంద్, బెంగాల్లో పేరు మోపిన బ్యాంకర్ జగత్ సేఠ్. అప్పటికే బ్యాంకింగ్ సిస్టము కొంచెం కొంచెంగా ప్రవేశించింది. బ్యాంకింగ్ ఇన్ఫార్మల్ గా మన దగ్గర మహాజన్స్ అంటారు. నార్త్ లో మహాజన్స్ అంటే వడ్డీ వ్యాపారం. మన దగ్గర శ్రేష్ఠీలని, కోమట్లు అనేసి ఇక్కడ. నవాబ్ సైన్యాధికారి ఖాదిం ఖాన్ ఇంగ్లీష్ వాళ్ళతో చేరి కుట్రదారు ముఠాగా తయారు. డివైడ్ అండ్ రూల్ అంటే ఇదే. అంటే ఆపోజిట్ వర్గంలో ఉండే వాళ్ళని కొంతమందిని ప్రలోభ పెట్టి మన వైపు తిప్పుకోవడము. ఇది గోల్కొండ ఫోర్ట్ లో కూడా జరిగింది. గోల్కొండ ఫోర్ట్ మీరు చాలా మంది చూసుంటారు. చాలా పెద్ద డోర్ ఉంటుంది ఎంట్రన్స్ లో. అవతలి వాడిని మభ్యపెట్టి వాడు వీడు వెళ్ళే టైంకి ఓపెన్ చేస్తాడు. సో అదర్వైజ్ దే కెనాట్ ఎంటర్ ద ఫోర్ట్. అడ్మిరల్ వాట్సన్, కర్నల్ క్లైవ్ ఆధ్వర్యాన మద్రాసు నుంచి భారీ నౌకా సైనిక బలాలు కలకత్తా చేరాయి. సీట్ రూట్ లో మద్రాస్ టు కలకత్తా. 1557 ప్రారంభంలో రాబర్ట్ క్లైవ్ అని గురించి చెప్పే మనం కలకత్తాని తిరిగి సాధన చేసుకుని ఇంగ్లీష్ వాళ్ళ కోరికలన్నిటికీ నవాబుని మెడలు వంచి ఒప్పించారు. ఇక ఇదంతా మెడలు వంచడమే. ఎవరు గట్టిగా ఉంటే వాళ్ళు కొంచెం వీక్గా వాళ్ళ మెడలు వంచరు. అయినా ఇంగ్లీష్ వాళ్ళు అంతటితో సంతృప్తి చెందలేదు. దురాశ. వాళ్ళు ఇంకా గొంతమ్మ కోరికలు పెట్టుకున్నారు. వాళ్ళు చెప్పినట్లుగా వినే ఒక కీలుబొమ్మని సిరాజుద్దౌలా స్థానంలో నిలపాలని. సిరాజ్ ఏమో యువకుడు, అంత ఈజీగా లొంగేవాడు కాదు, అందుకని అతన్ని రిప్లేస్ చేయాలనేసి వీళ్ళు నిశ్చయించుకున్నారు. యువనమాబు శత్రువులంతా కలిసి పన్నిన కుట్రలో ఇంగ్లీష్ వాళ్ళు ఏకమై మీర్ జాఫర్ బెంగాల్ సింహాసనం మీద ఎక్కించడానికి పూనుకున్నారంటే ది బిగెన్ స్టార్టెడ్ ద ఎఫర్ట్స్. బుద్ధిపూర్వకంగా సిరాజుద్దౌలాన్ని హిరణ్యాక్ష వరాలన్నీ కోరాడు. హిరణ్యాక్ష వరాన్ని కోరాడు. ఒకరికొకరు తాడోపేడో తెలుసుకోవాలంటే అంతిమ యుద్ధం తప్పదని ఉభయులకు తెలుసు. 1557 జూన్ 23న ముర్షిదాబాద్కు 20 మైళ్ళ ప్లాసీ కురుక్షేత్రంలో ఉభయ పక్షాలు ఢీకున్నాయి. ప్లాసీ వార్ 4 hours జరిగిందని నేను చదివాను. ఇక్కడ కూడా ఆ పాయింట్ వచ్చింది. అంటే ఇక్కడ వీళ్ళు ఎదుటి పక్షంలో నుంచి వీళ్ళని కొంతమందిని వశపరుచుకోవడం చేత 4 hours లో ఇదైపోయింది. ఇంకోటి కూడా చదివాను నేను. 3-4 years లో ఒక న్యూస్ పేపర్ లో వచ్చింది. ఆ ప్లాసీ అక్కడ ఉండే నవాబు, ఆ కోట నవాబు 7వ సంతతి 8వ సంతతి వాడు. ఆ కోట ముందర ఇప్పుడు అబౌట్ 20 years బ్యాక్ ముచ్చట చెప్తున్నాను నేను. ఈజ్ బెగ్గింగ్ దే. అంటే లక్ష్మి కంటిన్యూస్ గా ఎల్లకాలము ఒకళ్ళ దగ్గర ఉంటుంది అనేసి. జనరేషన్ 2 years మా ముత్తాతలు రిచ్ కాబట్టి నేను రిచ్, మా ముత్తాత పూర్ కాబట్టి నో పూర్. అగైన్ లక్ష్మి చంచల అన్న పదం ఫ్రేజ్ మనం వాడతాము. ఇది కరెక్ట్. ఇవన్నీ టైం టెస్టెడ్ సామెతలన్నీ టైం టెస్ట్. చరిత్రని మలచిన యుద్ధంగా దానికి ప్రాధాన్యం ఉన్నదే కానీ అది నామమాత్రపు యుద్ధము. మొత్తం మీద ఇంగ్లీష్ సైన్యంలో 29, సిరాజ్ సైన్యంలో 500 మంది హతులయ్యారు. సిరాజ్ వాజ్ నాట్ సపోర్టెడ్.
దట్ ఇస్ ద థింగ్. ఇంటర్నల్ ఎనిమీస్ అంటాము, అంతఃశత్రువులు. అంతఃశత్రువులు వ్యక్తి లోపల ఉండేది కామ క్రోధ మద మోహ లోభ మాత్సర్యాలు 6 అంతఃశత్రువులు ఒకవైపు. ఎక్స్టర్నల్ కూడా మన గ్రూప్ లోనే మనకి శత్రువుగా ఉండడము అదొక టైప్. మీర్ మదన్ మోహన్ లాల్ అనే ఇద్దరు విశ్వాసపాత్రమైన యోధుల నాయకత్వంలో కొంతమంది నవాబ్ సైనికుల ధైర్యశాలతో పోరాడు. నవాబ్ సిరాజుద్దౌలా పారిపోతూ పట్టుబడి మీర్ జాఫర్ కుమారుని చేత వధింపబడి. నేను ఇందాక ఒక పాయింట్ అన్నప్పుడు పీపుల్ డోంట్ ఫియర్ డెత్. యుద్ధంలో మరణిస్తే వీర స్వర్గము అనేసి ఒక భావన కూడా కొంతమందికి ఉంటుంది. కొంచెం తెలివైన వాళ్ళు, అంటే తెలివి ఏ రకంగా ఉంటుంది, ఎట్లా అప్లై చేస్తాము అంటే ఇంటెలిజెన్స్ తెలివి, అప్లైడ్ ఇంటెలిజెన్స్ మనం ఏ రకంగా అప్లై చేస్తున్నాం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రాణాలు పోవడం ఎందుకు, ప్రాణాలు ఉంటే దానికి కూడా ఒకటి సేయింగ్ ఉంది, బతికి ఉన్న ఏదో బడైవచ్చు, యశస్సు బడైవచ్చు సంథింగ్. మనం చివరి వరకు బతుకుంటే కదా ఏదైనా పోగొట్టుకొని సంపాదించుకోవడం, ఏదైనా మంచి పని చేయడానికి. కాబట్టి వీలైనంత ఎక్కువ కాలము బతకాలి అనే భావనలో కొంతమంది, తాడవ పడే తెలుసుకోవాలనేటువంటి భావనతో కొంతమంది. ప్లాసీ యుద్ధం ముగియడంతో భారతదేశానికి అంతమెరుగని విషాద కాలరాత్రి దాపురించింది అని బెంగాల్ కవి నవీన్ చంద్ర సేన్ వర్ణించాడు. ఒక్కొక్క రాష్ట్రంలో పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. కలకట్టాలో, ఒరిస్సాలో, తమిళనాడులో ఈ ప్లేసెస్ లో అంత పనిచేయడం జరిగింది. అంటే ఇవన్నీ కల్చరల్ సిగ్నిఫికెన్సెస్. వి ఎంజాయ్ ఆల్ దోస్ థింగ్స్. అదే వెరైటీ, వరల్డ్ ఈజ్ వెరైటీ. ఇంగ్లీష్ వాళ్ళు మీర్ జాఫర్ని బెంగాల్లోగా ప్రకటించి తమకు ముట్టవలసిన కట్నాలు కానుకల కోసం ఇవ్వబడ్డారు. చూడండి, కట్నాల కాలం మనం పెళ్లిలో వాడతాం, పెళ్లిలో కట్నాలు కానుకలు అనే పదం వాడతాము, కానీ ఇది అక్కడ కూడా వాడారు. కట్నాలు కాలం సమర్పి మీర్ జాఫర్ ఇంగ్లీష్ వాళ్ళకి బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో స్వేచ్ఛా వర్తకం చేసుకునే నిర్విరోధ, నో అపోజిషన్, నో కండిషన్, నిర్విరోధ కలకత్తా సమీపంలో 24 పరగణాల మీద 24 పరగణాస్ అనేసి కలకత్తా దగ్గరలో ఉంది. పరిగణాల మీద కంపెనీకి జమీందారీ హక్కు. జమీందారీ కూడా ఒక టైప్ ఆఫ్ టైటిల్, అంటే వాళ్ళకి లిమిటెడ్ పవర్స్, వాళ్ళు భూమి శిస్తు వసూలు చేసుకోవడం. సో ఆ రైట్, జమీందారు హక్కు ఏర్పడింది. కలకత్తా మీద లోగడ జరిగిన దాడికి నష్టపరిహారంగా కొంత నవాబు కంపెనీకి, వర్తకులకి 1,70,00,00,000 రూపాయలుగా సమర్పించుకున్నారు. నష్టపరిహారం, కాంపెన్సేషన్. ఇప్పుడు కూడా ఇరాన్ వాళ్ళు అడుగుతున్నారు కదా, యుద్ధం మీరు గెలికారు, మేమేమి యుద్ధం మేము స్టార్ట్ చేయలేదు, మరి మా నష్టానికి మీరు పరిహారం చేయండి. ఇప్పుడు విరామ సమయంలో ఉన్నారు, షరతులు వాళ్ళు వీళ్ళు కండిషన్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వాట్ హ్యాపెన్స్ హియర్. ఇవి కాక కంపెనీ ఉన్నతాధికారులకి కానుకలు, లంచాలు. అన్అఫీషియల్ గా ఇస్తే లంచము, అఫీషియల్ గా ఇస్తే కానుక. గిఫ్ట్ అండ్ బ్రైట్, జీపీ ఆర్ బీజీ, బ్రైట్ అండ్ గిఫ్ట్ రెండు బిఏజీ బ్యాగ్లోనే ఉంటాయి. బ్యాగ్లో లంచమా, బ్యాగ్లో గిఫ్టా, అదే డిఫరెన్స్. 20 లక్షల రూపాయలు పైగా కొట్టేశాడు. వాట్స్కు 10 లక్షల పైగా ముట్టింది. మొత్తం మీద కంపెనీ కానీ, కంపెనీ ఉద్యోగులు కానీ కీలుబొమ్మ నవాబు దగ్గర 2 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసుకొని ఉండవచ్చని క్లైవ్ అంచనా. పైపెచ్చు బ్రిటిష్ వర్తకులు కానీ, అధికారులు కానీ ప్రైవేట్ గా చేసుకునే వ్యాపారం మీద చిల్లి గవ్వ కూడా పన్నుగా చెల్లించారు. We will stop here and continue from here tomorrow. Right, okay? Yeah. Done, sir. భారత స్వాతంత్ర్య సంగ్రామ ఉద్యమం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. Thank you, sir.